హైదరాబాద్ లో హైడ్రా మరోసారి దూకుడుగా వ్యవహరించింది. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా బృందం కూల్చివేసింది. భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్ కూల్చివేతను అధికారులు చేపట్టారు. చెరువును కబ్జా చేసి నిర్మాణం చేపట్టారనే ఆరోపణలున్నాయి. అయితే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై హైకోర్టు స్టే విధించింది. దీంతో కూల్చివేతకు హైడ్రా తాత్కాలికంగా బ్రేక్ వేసింది. హైదరాబాద్ లో చెరువులు నాలాలు కబ్జా చేశారని, దీనివల్ల వర్షం కురిస్తే రోడ్లన్నీ జలమయం అవుతున్నాయని కాంగ్రెస్ సర్కార్ తొలి నుంచి ఆరోపిస్తోంది. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్రమణలపై ఉక్కుపాదం మోపింది. హైడ్రా ఆధ్వర్యంలో ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ లోని మాదాపూర్ లో తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారనే ఫిర్యాదులతో హైడ్రా రంగంలోకి దిగింది. మొత్తం 10 ఎకరాల్లో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేపట్టారనే ఆరోపణలున్నాయి. 3.5 ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్ ను నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా తీసుకొచ్చారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను రక్షించడం, విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండటం దీని ప్రధాన లక్ష్యాలు. ఇది కబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నిత్యం ఏదో ఒక చోట అధికారులు ఆక్రమణలను కూల్చేస్తున్నారు. సినిమా హీరోలు అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండేవాళ్ళు, మంచిని ప్రజలకు బోధించేవాళ్ళు. వాళ్ళని ఆదర్శంగా సమాజం తీసుకుంటుంది. హైటెక్ సిటీ ఎదురుగా గురుకుల్ భూములలో ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో అక్కడున్న చెరువులో సగానికి అడ్డంగా గోడ కట్టి కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నారు. పదే పదే ప్రభుత్వం దృష్టికి వచ్చింది. టీవీ ఛానళ్లలో, పేపర్లలో చూపించారు. అక్కినేని నాగార్జున గారు కూడా దాని మీద స్పందించారు. ఈనాటి వరకు ఆ ఆక్రమణలు తొలగించలేదు. ఎందుకు అక్కినేని నాగార్జున గారు ఆక్రమించుకున్న చెరువుల ఆక్రమణలు తొలగించలేదు? ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఏ శక్తులు అడ్డం పడుతున్నాయి? ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఈ నెల 21వ తేదీన మంత్రి లేఖ రాశారు. దీంతో విచారణ జరిపిన హైడ్రా కూల్చివేతను ప్రారంభించింది. తుమ్మిడికుంట ఎఫ్టీఎల్ మొత్తం విస్తీర్ణం 29.6 ఎకరాలు కాగా 2014లో 2.39 ఎకరాల్లో 19 అక్రమ కట్టడాలు నిర్మించినట్లు హైడ్రా గుర్తించింది. ఎఫ్టీఎల్ పరిధిలో 2020లో 4.69 ఎకరాల్లో 32 అక్రమ కట్టడాలు నిర్మించినట్లు పేర్కొంది. తుమ్మిడికుంట బఫర్ జోన్ మొత్తం విస్తీర్ణం 10 ఎకరాలు అని హైడ్రా పేర్కొంది. తుమ్మిడి చెరువులోని ప్రైవేట్ వ్యక్తుల షెడ్లను కూల్చేస్తోంది. కొందరు అక్రమంగా బోరుబావులను తవ్వారు. వాటి ద్వారా నీటిని బయటకు సరఫరా చేస్తున్నారు. ఈ ఎన్ కన్వెన్షన్ ని కూల్చడము మేము చాలా హర్షిస్తున్నాము. ఎందుకంటే సమాజంలో చట్టాల పట్ల, సమాజం పట్ల కన్సర్న్ ఉన్న వ్యక్తులు కూడా చట్టాలను తుంగలో చెప్తూ వాటర్ బాడీలని, చెరువుల్ని కబ్జా పెట్టడం అన్యాయము. గతంలో దాదాపు 10-15 సంవత్సరాల నుంచి మేము ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాము. చెరువు మొత్తం కబ్జా పెట్టిన నాగార్జున చర్య తీసుకున్నట్టు ఇప్పటివరకు ఏ ప్రభుత్వం స్పందించలే. ఎట్టకేలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వము దీన్ని స్పందించి ఈరోజు మొత్తం దీన్ని కూల్చివేయడం మేము హర్షిస్తున్నాము. ఈ చెరువుని ఇప్పుడు ఇన్ని రోజులు ఈ చెరువుని కబ్జా పెట్టి దాదాపు 10 ఏళ్ల నుంచి బిజినెస్ చేస్తున్నాడు. మరి ఆ బిజినెస్ కూడా ఆయనకు ఫైన్ వేయాలి. ఈరోజు హైడ్రా మంచి పని చేస్తుంది. ఇలాంటి అక్రమార్కుల వీళ్ళు ఎన్ని రోజుల నుంచి ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారో నా అభిప్రాయం ఏంటంటే వీళ్ళు ఇన్ని రోజుల నుంచి ఎన్ని డబ్బులు సంపాదించుకున్నారు అవన్నీ కూడా రికవర్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. వీళ్ళ మీద పెద్ద ఫైన్ వేయాలి. కేవలం కూల్చి వదలొద్దు, వీళ్ళ మీద పెద్ద ఫైన్ వేయాలి. ఇన్ని కోట్లు సంపాదించండి. ప్రతిరోజు ఈడ ఫంక్షన్ చేసుకుంటే ఏ ఫంక్షన్ అయినా 1 కోటి రూపాయలు బిల్ అవుతుంది. కాబట్టి ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ కన్వెన్షన్ కట్టింది కాబట్టి దీని మీద ఒక పెద్ద ఫైన్ వేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. గత 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అంటే అంతకుముందు ఏం జరుగుతుంది తెలియదు. గత 10 సంవత్సరాలు అయితే జరిగింది. ఏమేమి చెప్పి ఎవరికి ఏమో డబ్బులు ఇచ్చిండో, ఎంత కంట్రోల్ చేసాడో మాకు తెలియదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి నాకనే జరిగిందని కాదు. ఇతను రేవంత్ రెడ్డి గారు ఏం కమిషన్లు తినట్లేదని నాకు అర్థమవుతుంది.
ఇంత 10 సంవత్సరాలు గత 10 సంవత్సరాల నుండి లేనిది ఇప్పుడు ఇది బయటపడ్డదంటే రేవంత్ రెడ్డి కమిషన్ ఏం వెళ్ళిండేమో, ఇటువంటి నడువే అని చెప్పాడేమో. కావున ఇవన్నీ బయటపడ్డలేదు, ఎందుకు బయటపడతాయి? అవునా కదా సార్? ఇంత కోట్ల ప్రాపర్టీ నువ్వు 10 సంవత్సరాల నుంచి ఎవరు గమనించింది, ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో గమనించారంటే కారణం ఏంటి? అక్కడ స్టాఫ్ మొత్తం, ఈవెన్ ద హౌస్ కీపింగ్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, వాళ్ళందరికీ కూడా గత 3 నెలల శాలరీ ఇవ్వాలి, వాళ్ళ జాబులు చూపించే బాధ్యత నాగార్జున గారిది. మాధాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై సినీ నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు. హైడ్రా చట్ట విరుద్ధంగా వ్యవహరించిందంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. స్టే ఆర్డర్స్, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమన్నారు నాగార్జున. తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎన్ కన్వెన్షన్ కి సంబంధించినటువంటి చెరువుని గుర్తించి దాని మీద మార్కింగ్ చేసి సర్వే చేసి ఆ ఆక్రమణని తొలగించమని చెప్పింది. 2014లో సాక్షాత్తు ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఎన్ కన్వెన్షన్ ను కూలగొట్టమని ఉత్తర్వులు ఇస్తే ఎందుకు ఎన్ని సంవత్సరాలు మీనమేషాలు లెక్కబెట్టారు? 2014 నుంచి 2024 దాకా చెరువులో పెట్టిన ఎన్ కన్వెన్షన్ ఒక్కొక్క ఫంక్షన్ పేరిట వసూలు చేసినటువంటి డబ్బుల్ని ఇలా తెలంగాణ ఖజానాలో జమ చేపిస్తారా, చేపియరా? ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాలి. ఒక్కొక్క ఫంక్షన్ కి 50 లక్షలు, కోటి రూపాయలు తీసుకుంది ఎన్ కన్వెన్షన్. 10 సంవత్సరాలు 2014లో దాన్ని సర్వే చేసి తొలగించమని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం చెప్తే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా పనిచేసిన కేటీఆర్ గారు 10 సంవత్సరాలు ఎందుకు ఎన్ కన్వెన్షన్ ని తొలగించలేదు? 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉపజీవో ఇస్తే ఈయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి అయినాక 2021 దాకా నిద్రపోయింది ఆ జీవో మీద. ఇలా గురుకుల ట్రస్ట్ భూములు లేదా 100 ఫీట్ల రోడ్డుకి ఈ పక్క ఆ పక్క జేసీబీలు పెట్టి ఎర్ర బోర్డులు పెట్టే బంగ్లాలు ఎట్లున్నాయో ఎన్నడనే నువ్వు సమీక్ష చేసినవా? ఇలా పోయి పొమ్ములేటి ఇల్లు కొలు ఉండ్రి, గుత్తా సుఖేందర్ రెడ్డి ఇల్లు కొలు ఉండ్రి, వివేక్ గారు ఇల్లు కొలు ఉండ్రి. ఎందుకు మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేవా? కుటుంబం నేను పేర్లు చెప్పాలనా? జొన్నవాడ ఫామ్ హౌస్ ఎందుకు కూలగొడతలేవు నువ్వు? రాండి కూలగొట్టురే అని పిలుస్తాడు. పొమ్ములేటి అంటే నా ఇల్లును కూలగొట్టురు రాండి అని అడుగుతాడు. ఈ దొంగ డ్రామాలు ఎందుకు? మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై యాజమాన్యం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. ఈ క్రమంలో కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్లో ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం పలు విషయాలను పేర్కొంది. అక్కినేని నాగార్జున కొన్ని సంవత్సరాల కిందట అప్పటి సర్వే ప్రకారం స్వార్జితంతో కొనుగోలు చేసిన భూమిలో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని 2010-12 సంవత్సరాల్లో నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. అయితే ఆ భూమి చెరువు సరిహద్దు పరిధిలోకి వచ్చిందని నాటి ప్రభుత్వం నోటీసులు జారీ చేసిందన్నారు. నోటీసులు జారీ చేసిన భూమి మీద మరో 3-4 సర్వే రిపోర్టులు సర్క్యులేషన్లో ఉన్నాయి. దీంతో నాగార్జున ప్రభుత్వ నోటీసులపై కోర్టుని ఆశ్రయించారు. 9 కోట్ల రూపాయలు డిపాజిట్ గా కట్టి ప్రభుత్వ ఆరోపణలు నిరూపిస్తే తమ నిర్మాణానికి తగిన మార్పులు చేస్తామని కూడా అంగీకరించారని కోర్టుకు తెలిపారు. అందుకు సమ్మతించిన ధర్మాసనం ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించిందని, కోర్టు ఆర్డర్ ప్రకారం స్టేలో ఉండగా దానిని బేఖాతరు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేత ప్రక్రియను చేపట్టిందని పిటిషన్లో వెల్లడించారు. వాదనలు విన్న ధర్మాసనం కూల్చివేతలు ఆపేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.